పోతే పోరా. పోతా పోతా. కడుపు మాడితే నువ్వే తిరిగి వస్తావు. నువ్వు ఉండమన్నా ఉండను, చచ్చినా ఇంటికి రాను. అరే రే ఏంట్రా? వద్దు బాబే, నన్ను ఆపొద్దు, నేను పోతా. వద్దు బాబే. కూర్చోరా. ఏంటి బాబే, 24 ఏళ్ళు వచ్చి ఆయన కొడతాడు తిడతాడు. ఏదైనా చేద్దాం సాధిద్దామన్నా వద్దు వద్దు అంటాడు. ఈసారి నమ్మే చెయ్యేని అప్పుడు చెప్తా. అరే అలా అనడం తప్పురా. ఆయన నీకు తెలియదు బాబే, రోజు డ్రామానే. ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు? ఆయన నువ్వు మా ఇంట్లో ఉంటే నీకు తెలిసిద్ది. ఆయన నీకు తండ్రి లేడు కదా. సారీ బాబాయ్, తెలియకనే సార్, కోపంలో. జీవితం సరిపోదు తండ్రిని అర్థం చేసుకోవడానికి. అయినా అర్థం చేసుకునే లోపే తండ్రి లేడు. మీ నాన్న నా చిన్ననాటి ఫ్రెండ్ రా. వాడికి 20 సంవత్సరాలు ఉండగా నువ్వు చాలా చిన్నపిల్లోడివి. నిన్ను, నీ చెల్లిని, మీ అమ్మని, మొత్తం కుటుంబాన్ని చాలా బాధ్యతగా చూసుకునేవాడు. చాలా కష్టపడేవాడు. మీకు ఏ లోటు లేకుండా చూసుకునేవాడు. వాడుకున్న చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకునేవాడు కాదు. అంతా మీదే ఆలోచన. నీ దగ్గర చాలా టైం ఉంది, బాధ్యతలు లేవు, చదువుకోవడం తప్ప. సారీ బాబాయ్. తల్లిదండ్రులు నిందించడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. నిందించే ముందు వాళ్ళు ఎన్ని కోల్పోతూ మీకు ఎన్ని చేస్తున్నారో ఆలోచించండి.